సైడ్ రండి. ఓకే ఓకేలేనా కార్యక్రమాన్ని నూతన సంవత్సరం డైనమిక్ హీరో మన పెద్దిగుంట వెంకటప్రసాద్ గారు వేదిక మీదకి వస్తున్నారు. స్వాగతం పలుకుతూ స్వాగతం సుస్వాగతం. అన్న పెద్దిగుంట వెంకటప్రసాద్ అన్న గారు 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా మేము పరిశ్రమ ఆయనకు అండగానే ఉన్నాము. ఇప్పటి వరకు కూడా అండగానే ఉంటాము. చరిత్ర మనవదు. बोलो श्री कृष्णदेवराय महाराज की, बोलो श्री कृष्णदेवराय महाराज की, बोलो श्री कृष्णदेवराय महाराज की जय. వినాయకుడు జనవరి నెల శ్రీ కృష్ణదేవరాయ మహారాజ్ కి కేంద్ర గారు వేదికను అలంకరించిందిగా కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కదిరిపట్నం బలిజ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దయచేసి డిటి గంగాధర్ గారు, తుమ్మల రవీంద్ర గారు వేదికను అలంకరించిందిగా కోరుతున్నాం. ఉదయ రమణ గారు వేదికను అలంకరించిందిగా కోరుతున్నాం. ఎద్దుల కృష్ణమూర్తి గారు వేదికను అలంకరించిందిగా కోరుతున్నాం. కృష్ణమూర్తి ఏం లేదు, ఇంతకుముందు మీరే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి అతనికి అమౌంట్ వేసినారు. మధ్యలో కరోనా రావడం, మన్నూరు లేకోకుండా పోవడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు కూడా మా చేతిలో ఏంది వద్దు, అంతా మీకు చెప్తానండి. ఇదే బాధ్యత రాయితీ. నేను ఎవరిని నిందించలేదా, మీకు జరిగిన వాస్తవాలు కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆ రోజున 50 లక్షలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను మీ సంఘం అకౌంట్. అక్కడ నుంచి కాంట్రాక్టర్ పంపించిన తర్వాత ఆ కాంట్రాక్టరు ఎలక్షన్స్ అయిపోయింది. ఎలక్షన్స్ టైంకి మరి ఎంతవరకు చేసినారో చేసినారు. తదుపరి ఆయన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కరోనా టైంలో నేను అమెరికాకి వెళ్ళిపోతాను, నేను ఉండడం లేదని చెప్పేసి 18 లక్షలు వెనక కొట్టినాడు. ఆయన ఇచ్చిన 50 లక్షలు 18 లక్షలు వెనక్కి ఇచ్చినాడు. ఇది అక్కడ ఆగిపోయింది. దీన్ని ముందు తీసుకోవడం సరే. దాని గురించి ఎవరు అకౌంట్ గురించి కూడా అడగడం లేదు. ఎవరో తినేసినారు, ఎవరో ఏదో చేసినారనే మాట నేను మాట్లాడటం లేదు. ఇప్పటికైనా ఏమంటే దాన్ని మాట్లాడుకుంటా అంటే మనం ఏ కార్యక్రమం చేయలేము, దాన్ని వదిలేసేయి.
ఇప్పటికి కూడా 100% ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. నేను మాట ఇచ్చినాను దాన్ని నిలబడాలి. మీరు నన్ను అడుగుతా ఉండేది ఒకటే, మీరు బాధ్యత తీసుకోండి. బాధ్యత తీసుకోకపోతే కుదరదు, మా దగ్గర టైం ఉండదు. అన్నీ మేము దగ్గర ఉండి చూడాలంటే చూడలేము. ఎవరైనా మీరు కూర్చొని ఈ కార్యక్రమం తర్వాత ఒక 5 మంది ఎవరైనా బాధ్యత తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చే రోజున మీకు నిధులు విధులు 2 కూడా సమకూరుస్తాం. ఆయన చేతుల మీదుగానే అది అందజేస్తామని చెప్పేసి రోజు కాదు, మొన్నటి నుంచి నేను ఇన్సిస్ట్ చేస్తాను అనేది కూడా, ఆయన రావాలంటే కూడా 2 ఒకటేమంటే నరసింహస్వామి దేవస్థానానికి పెద్ద ఎత్తున ఆయన్ని ఆహ్వానించేసి దేవస్థానం ప్రాచుర్యం కూడా మళ్ళీ ఎదగల. ఎందుకంటే కాటమరాయుడు అనే పాటతో ఆయన ఒక స్థాయి తీసుకున్నాడు. మళ్ళీ ఆయన ఇక్కడికి రావడంతో క్షేత్ర ప్రాజెక్టు ఇంకా ప్రదేశం తీసుకోవాలని ఒక సంకల్పంతో ఆలోచన చేస్తాను నేను. దాంట్లో మాకు వ్యక్తిగత లాభాపేక్షలు ఏమి లేవు, నిజాయితీ చెప్తున్నారు. వ్యక్తిగత లాభాపేక్ష దాంట్లో ముడిపడుతుందంటే రాజకీయాలు ఎరగదు. చిన్న ఆలోచనలు, పెద్ద ఆలోచనతో ముందుకు పోతున్నాం. కాబట్టి మీరు సహృదయంతో అర్థం చేసుకోండి. మీరు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి సంఘంలో. మంచి చెడు కొన్ని అపోహలు కానీ గ్యాప్లు వచ్చినప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనసులో పోవాలంటే ఖచ్చితంగా మనం ఆ కార్యక్రమం చేసే క్రమంలో పారదర్శకంగా చేయగలిగితేనే గౌరవం కానీ బాధ్యతలు కానీ కరెక్ట్గా ఉంటాయని చెప్పేసి నేను బలంగా నమ్ముతుందా. గతాన్ని వదిలేసి ఫ్రెష్గా స్టార్ట్ చేయలేదు. మీరు ఒక కమిటీ నాకు అప్పచెప్పండి, నేను చేసి పెడతాను. ఖైరీ నియోజకవర్గం బలిజా బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్సమాజాలు తెలియజేస్తున్నా. ఖైరీ అన్నగారంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఆ టెంపుల్ ఎప్పటి నుంచినో కట్టిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. అదే స్థాయిలో ఇదే నియోజకవర్గము, ఇదే మండలము, పట్నం గ్రామం నుంచి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే మన కోసం అందరి సహాయ సహకారాలతోనే పోయికి వచ్చానని సవినయంగా తెలియజేసుకుంటున్నా. అయితే ఈరోజు ఇక్కడ ఇంత సమావేశం జరగడానికి కులస్తులు అందరూ, ఎందుకంటే గ్రూపులు వేరు అనుకోవాల్సిందే కానీ కులం అంతా ఒక్కటే, అందరూ సమానమే, అందరూ ఒకే విధంగా ఉండాలని కూడా మనం అందరము ఐకమత్యంగా ఎప్పుడు ఉంటామో అప్పుడే మనకు కులానికి కూడా బలం చేకూరుతుంది. ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కందికుంట వెంకట ప్రసాద్ గారికి మనం అందరము, ఎందుకంటే మన కులం అంటే అతనికి అంత అభిమానం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన కోసం ఎలక్షన్లలో కూడా ప్రతిసారి ఆయనకే మనం ప్రతిసారి సహకరిస్తూ వస్తున్నాము. అవతలు ఎవరన్నా వండుకొని ఉద్దేశం, ఎందుకంటే మనము అనేది ఆయనకు మన కులం అంటేనే బాగా ఇష్టమైన ఇది ఉంది కాబట్టి ఈరోజు కూడా కొంతమంది ఊర్లలో, ఎందుకంటే నేను స్టేట్ అంతా తిరుగుతుంటా కాబట్టి మన కులం కాదులే ఎమ్మెల్యే వద్దులే అనే వాళ్ళని చాలా ఊర్లలో చూశాను. మళ్ళీ మనమే అందరూ కూర్చోబెట్టుకుని ఎమ్మెల్యే ఒక స్థాయి ఉంటుంది కాబట్టి మన కులానికి గౌరవం ఇస్తే అలాంటి వ్యక్తులు మనం పిలుచుకున్న ఉండడం చాలా తప్పు. పిలిచి తీరాల్సిందే. అలాంటి వాళ్ళు వస్తే మన కులానికి గౌరవం చేకూరుతుంది, మన అందరికీ బలం చేకూరుతుంది. అలాంటి వాళ్ళల్లో ఈ రాష్ట్రంలో ఉండే 175 మందిలో కూడా మొట్టమొదటి వ్యక్తిగా మనం కందికుంట ప్రసాద్ గారిని చెప్పుకోవచ్చు. నేను కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను కాబట్టి ఆయన పేరు చెప్తున్నాను. విగ్రహం శ్రీకృష్ణదేవరాయలు గారిది మన సంఘం అందరూ, రమేష్ గారు అయితే సీనా అయితే మన కులస్తులు అందరూ కష్టపడి విగ్రహం పెట్టించారు. కానీ ఆయన్ని ఓపెన్ చేయమన్నా వద్దు. మనకు కాబోయే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి వస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తితో ఓపెన్ చేయిద్దామని అంత సంకల్పం ఉన్న వ్యక్తి ఎవరంటే కందికుంట ప్రసాద్ గారు. పవన్ కళ్యాణ్ గారిని త్వరలో
వస్తారని ఆయన నమ్మకం, మన అందరికీ నమ్మకం. ఎందుకంటే ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటేనే అతనికి ఎంతో ఇష్టం. ఇక్కడికి రావాలనే చాలా ప్రయత్నంలో ఉన్నారు. 100% మన కళ్యాణ మండపం ముందే కూడా వచ్చేది ఓపెన్ చేయిస్తారని కందికుంట గారికి మరొక్కసారి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన వస్తేనే మన అందరిలో ఉత్సాహం చాలా పెరిగిపోతుంది. ఎట్లుంటుందంటే ఆయన ఎప్పుడో సీఎం అవుతారని కాదు, ఇప్పుడే సీఎం అయినారనే ఇదిలో ఉన్నాం మనం అందరం. కానీ ఆయన చేసేది కూడా ఎంత చక్కగా చేస్తూ పోతున్నారంటే, ఒక ఏరియాకి పోతే ఆ ఏరియాలో సమస్యలు ముందే తెలుసుకుని ఆ సమస్యలు అప్పటికప్పుడు తీర్చగలిగే వ్యక్తి ఎవరన్నా అంటే మన డిప్యూటీ సీఎం. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకుడు శ్రీ కందికుంట ప్రసాద్ గారికి, మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కదిరి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బలిజ బంధువులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనము మన సంఘం, మన బలిజ కులం యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడానికి వారు నిజంగా పెద్ద మనసుతో అంగీకరించి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా వారు ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇదే తెలుస్తుంది ఆయన నిబద్ధత ఏమి, తర్వాత బలిజలతో ఆయనకున్న అనుబంధం ఏమనేది తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సార్, మీరు ఏ విధంగా అభిమానము ప్రేమ చూపిస్తున్నారో అదే విధంగా మేము కూడా మీ మీద ప్రేమ అభిమానంతో ఉన్నాము. మా కులం మొత్తం కూడా మీ మీద ప్రేమ అభిమానంతోనే ఉన్నాం సార్. మీరు ఏది కూడా మీరు మాకు ఇచ్చిన మాట ఇంతవరకు కూడా కాదనలేదు, మేము ఏమడిగినా కాదనలేదు. మీరు కూడా సాధ్యమైనంత వరకు చేస్తున్నారు. ఇప్పుడే మన శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ప్రారంభోత్సవం గురించి కూడా వారు ఒక న్యూస్ చెప్పడం జరిగింది. వారి మాటల్లో చెప్తే బాగుంటుందని నేను చెప్పడం లేదు. తర్వాత మనకి ఇక్కడ ఏదో మనము కళ్యాణ మండపం అనేది లాస్ట్ ఇయరే సార్ చెప్పారు, వారు ఆలోచనలోనే ఉంటారు. ఖచ్చితంగా దాని గురించి కొద్దిగా వివరణ ఇవ్వాల్సిందిగా సభాముఖంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.